హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంతో మహిమగల రుద్రాక్ష దీపం గురించి తెలుసుకుందాం. ఈ రుద్రాక్ష దీపం ఎప్పుడు పెట్టాలి? ఎలా వెలిగించాలి? ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు ఎప్పటి నుంచి మొదలుపెట్టాలి? ఇలా అన్నీ కూడా వీడియోలో క్లియర్‌గా తెలియజేస్తానండి. అయితే రుద్రాక్షలు ఎలా ఉద్భవించాయో తెలుసుకుందాం. అనేక పురాణ కథల్లో శివుడు లోతైన ధ్యానంలో కన్నీళ్లు కార్చినప్పుడు ఆ కన్నీటి బిందువులు భూమిపై పడుతూ రుద్రాక్ష చెట్లుగా పుట్టాయని చెప్తారు. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను. అందుకే దీనిని రుద్రాక్షగా పిలువబడుతుంది. కొంతమంది శివుడు తాండవం చేస్తూ చెమట శ్వేత బిందువుల నుంచి ఉద్భవించినవే ఈ రుద్రాక్షలని చెప్తారు. కానీ శాస్త్రీయంగా అంగీకరించబడినది కన్నీటి బిందువులు మాత్రమే. ఇంత మహిమగల రుద్రాక్షలు రుద్రాక్ష దీపం పెట్టడం వలన శివయ్య అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా పొందవచ్చు. ఈ రుద్రాక్ష దీపం అంటే శివుడికే కాదండి, అమ్మవారికి కూడా చాలా ప్రీతికరం. కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఈ దీపం అనేది పెట్టవచ్చు. అయితే కార్తీక మాసం మనకి ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోయింది. ఇంకా ఓన్లీ 10 డేస్ మాత్రమే మిగిలున్నాయి. ఈ 10 డేస్లో కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ దీపాన్ని స్టార్ట్ చేయవచ్చు. అయితే సోమవారం నుంచి స్టార్ట్ చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ దీపం పెట్టడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాలు చెప్పబడుతున్నాయి. ఈ దీపం పెద్ద ఖర్చుతో కూడుకున్నదేమి కాదండి. మనకి రుద్రాక్షలు అనేటివి పూజా స్టోర్‌లో అవైలబుల్‌లో ఉంటాయి. ఏ దీపం పెట్టినా, ఏ పూజ చేసినా మనం భక్తితో చేస్తే చాలండి, ఆ పరమశివుని అనుగ్రహం తేలికగా పొందవచ్చు. వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన ఎలా చేస్తామో అలాగే ఈ దీపం కూడా అండి. వెంకటేశ్వర స్వామి వారికైతే నామాలు పెడతాము, శివయ్య కాబట్టి అడ్డనామాలు పెడతాము. ఈ రుద్రాక్ష దీపాన్ని 5 సోమవారాలు కానీ 16 సోమవారాలు కానీ వెలిగిస్తానని ముందుగా సంకల్పం చెప్పుకొని మన కోరికైతే కోరుకోవాలి. నాకు తెలిసి మన కోరిక నెరవేరే వరకు ఈ దీపాన్ని అనేది వెలిగించడం వలన చాలా మంచిదండి. అయితే ఈ దీపం శివయ్య దగ్గర పెట్టేటప్పుడు శివాష్టోత్రం, బిల్వాష్టకం, శివాష్టకం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ రాని వాళ్ళు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ ఈ దీపం వెలిగించవచ్చండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీపాన్నైతే పెట్టండి. రుద్రాక్ష దీపం పెట్టడం వలన కైలాస ప్రాప్తి, పరమశివుడు తనలోనే ఐక్యం చేసుకుంటాడని వేదాలు చెబుతున్నాయి. అయితే ఈ దీపం ప్రదోష కాలంలో మాత్రమే పెట్టాలండి. ఈ దీపం ఇంట్లో పెట్టాలా, టెంపుల్‌లో పెట్టాలా అండి అంటే, నేనైతే ఇంట్లోనే పెట్టమని చెప్తానండి. టెంపుల్‌లో అయితే పెట్టొద్దనే చెప్తాను. ఇలాంటి మహిమగల దీపాలు, నారికేళ దీపం, రుద్రాక్ష దీపం ఇలాంటివన్నీ కూడా ఇంట్లో పెట్టేదానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం టెంపుల్‌లో పెట్టి వాళ్ళు చీపురుతో తోసేసి ఎక్కడో పడేస్తారు. మనం ఎంత భక్తితో పెడతామో, ఎంత పవిత్రంగా పెడతామో అంత భక్తితో అంత పవిత్రంగానే తీయాలండి. మనది భక్తి అయితే వాళ్ళది వృత్తి. సో వాళ్ళకి అలా చేయడం తప్పదు. అందుకే వాళ్ళు అలా తోసేస్తూ ఉంటారు. సో మనం ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా అంతే భక్తితో అంతే పవిత్రంగా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం వలన చాలా మంచిదండి. ఈ రుద్రాక్షలు మళ్ళీ యూజ్ చేయొచ్చా అండి అంటే, ఈ రుద్రాక్షలు ఒక్కసారే కాదండి, మనం రుద్రాక్ష దీపము ఎన్నిసార్లు పెట్టాలి అనుకుంటున్నామో అన్నిసార్లు ఈ రుద్రాక్షల్ని క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పిండి ప్రమిదను మాత్రము వాటర్లో కలిపేసి చెట్లకి నీళ్లుగా పోసేయండి, లేదా ఆ వాటర్ని గోమాతకి ఆహారంగా పెట్టవచ్చు. రుద్రాక్ష దీపాన్ని కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కార్తీక మాసంలో స్టార్ట్ చేయండి, విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.